నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తిరుమలలో అంటే లడ్డు ప్రసాదంలో వేరే పదార్థాలు కలుస్తున్నవి నెయ్యి కానీ ఆయిల్ కానీ అంటున్నారు. మరి మీరేమంటారు? మరి ఇది ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలియదు. కానీ అది జరిగితే మాత్రం చాలా మహాపాపం అండి. లడ్డు తిరుపతి లడ్డుకి ఒక పేటెంట్ ఉంది. వరల్డ్ మొత్తంలోనే ఒక పేరు పొందిన చరిత్ర ఉన్న ఇది. దాన్ని ఇలా కలుషితం చేయటం మాత్రం తప్పు. అది జరగకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనే అతను ప్రపంచం మొత్తానికి మన గుళ్ళల్లో చూస్తే చాలా పవర్ఫుల్ గుడి. అందులో ఈ ప్రసాదం అనేది అంతకంటే ఇంటికి తీసుకొచ్చేది భగవంతుడిని తీసుకొచ్చినట్టుగానే భావిస్తాం మనం ఈ ప్రసాదం తెచ్చేటప్పుడు. ఇలా చేయటం మాత్రం చాలా వరకు తప్పండి. అసలు తిరుమలలో జరిగే అవకాశం ఉందంటారా లేదా ఇదని పుకారే అంటారా? మోస్ట్లీ మనకి ఆధారాలు ఏం లేవు కాబట్టి పుకారాలు మాత్రమే అనుకుంటున్నాను. అలా జరిగితే మాత్రం ప్రతి ఒక్కరిని శిక్షించాలండి. అది మాత్రం తప్పే. అది క్షమించరాని తప్పు. ఎవరితో అయినా మనం ఇది చేయొచ్చు, కానీ అవినీతి కానీ ఇది కానీ దేవుడి విషయంలో మాత్రం మనం సహించరాని తప్పే అండి. అది దాన్ని మాత్రం మనం అందరం ఖండించాలి. అది ఎప్పుడు అట్లాంటి రానియకుండా మరి అన్యమతస్తులు చేపిస్తున్నారా ఇది, లేకపోతే మనమే చేసుకుంటున్నామా ఏందనేది తెలియదు. కానీ ఇదైతే జరగకూడదు. కలుషితం అనేది నిజమో అబద్ధమో మనకు తెలియదండి. మేమైతే టీవీలో ఇట్లా వార్తలలో కూడా వింటున్నాం, కానీ అది ఎంతవరకు అన్నది తెలియదు. అది కనుక అట్లా జరిగితే మాత్రం మహాపాపం. తిరుపతి లడ్డు అనేది ఇంటికి తీసుకెళ్ళి ప్రసాదం అందరికీ పెట్టుకుంటాం మేమైతే. అది మహాపాపం, ఆరోగ్యానికి కూడా ప్రాబ్లము, అన్ని విధాలుగా అది నష్టమే. అట్లా మాత్రం జరిగే పొజిషన్ అయితే జరగకుండా చేయాలి. అది మాత్రం జరగనీయటం మాత్రం జరగదు. అలా చేసిన వాళ్ళు మాత్రం శిక్షించాలి. అది దేవుడి దగ్గర ప్రసాదం అనేది మహాప్రసాదం అని అందరం తీసుకెళ్తాం కదా, అది తీసుకెళ్ళి ఎంతమందికో పెట్టుకుంటాం. మనం పెట్టిన వాళ్ళు ఇంకెంతమందికో పెట్టుకుంటారు. అది అంతటా వ్యాప్తి చెందిద్ది కాబట్టి ఆ ప్రసాదంలో కలుషితం అనేది కలవకూడదు అనేది నా అభిప్రాయము. ఎవరికైనా కూడా అదే అభిప్రాయం ఉంటుంది. అట్లా మాత్రం. నమస్తేనండి. వాళ్ళు చెప్పిందే నేను చెప్తా. మనం తిరుపతి ఎందుకు వెళ్తాము? లడ్డు కోసం వెళ్తాము. నేను చాలాసార్లు వెళ్ళామండి. కానీ ఇప్పుడు వార్తల్లో చూస్తున్నాం కదా, మరి అది నమ్మాలా వద్దా తెలియట్లేదు. కానీ ఉంటేనే వార్తల్లో వస్తుంది కదండి, లేకుంటే రాదు కదా. అది మరి మనకు తెలియదండి. ప్రసాదం అని వెళ్తాము, తింటాము, మనము తీసుకొస్తాము. కేవలం ప్రసాదం అనే చాలా మంది తెచ్చుకుంటారు. తిరుపతికి వెళ్ళేది కూడా లడ్డు కోసమే కదండి. వస్తాము, మనకి ఏదేసింది మనకు తెలియదు కదండి. అది చూస్తే మనము చెప్పొచ్చు నిజమో అబద్ధమో మనకు కూడా. కానీ వార్తల్లో టీవీలో వచ్చేదైతే వస్తుందండి. అట్లా అలాగండి. 6 లడ్లు కొనుక్కుపోతున్నాయి ఇవాళ కళ్యాణం చేపించా. అందుకనే నేను ప్రసాదం అందరికి పెడతాం కాబట్టి ఆ పాపం మనకు కూడా. అదే మరి నేను అనేది తిరుపతి ప్రసాదం అనే కదా. తిరుపతి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచే వస్తాయి, ఇక్కడ తయారు కాదు కదా. అందుకనే మేమేమో అదే అభిప్రాయంతో మేము తీసుకెళ్తున్నాం. ఈ ప్రసాదాన్ని ఇవాళ కళ్యాణం చేపించాను. నేను ప్రతి శనివారం వస్తా. ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి నేను అందరికీ హాస్పిటల్లో అటెండర్ని అందరికీ పెడతాను. అది మనం పెట్టినందుకు కూడా మనకి కూడా పాపమే కదా. పేషెంట్లకి ఏంటి మంచిగా అందరూ డాక్టర్లకు కూడా పెడతా. నేను అందరికీ ప్రసాదం ఇస్తాం. అది మనం ఇచ్చిన వాళ్ళకి కూడా మనకు కూడా పాపం అయింది కదా. అప్పుడు అది తిన్నవాళ్ళకి కానీ మనకు కానీ అందరికి పెట్టిన వాళ్ళకి మహాపాపం, అసలు చేసిన వాడికి ఇంకా మహాపాపం. హాయ్ బ్రదర్. హాయ్. ఇప్పుడు ప్రజెంట్ తిరుమలలో జరిగేది లడ్డు విషయం అనమాట. లడ్డూలో అంటే కలవను కూడా నెయ్యి కానీ ఆయిల్ కలుస్తుంది అంటారు. మరి మీరేమంటారు? మరి ఉద్దేశం కలుస్తుంది అంటున్నారు, కానీ ఆ ల్యాబ్ టెస్ట్లు ఎప్పుడు చేయించారు? డేట్ అది ఒకసారి చెక్ చేశారా? ఇన్ని గవర్నమెంట్ వచ్చి వీళ్ళు ఫస్ట్లో 10 డేస్లోనే చేయొచ్చంటే ఎవరైనా నడుస్తుంది దానికి. ఇప్పుడు 100 డేస్ అయింది. పాలన డైవర్ట్ చేయడానికని చేస్తున్నారని, కొద్దిగా రాజకీయపూర్వంగా చేస్తున్నారని అంటున్నాం. అది దేవునికే తెలుసు. రాజకీయ పరంగా డైవర్ట్ చేయడానికి ఏదైనా మ్యాటర్ ఉన్నా కూడా రాజకీయ పరంగా 100 డేస్ పాలన ఫెయిల్యూర్ అయింది. కానీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే బాగుండదు కదా. లడ్డు డైవర్ట్ చేసి హిందూ సాంప్రదాయకరంగా కొద్దిగా అంటే గత ప్రభుత్వంలో అంటే మీరు రాజకీయం గురించి చెప్పారు కాబట్టి, ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్నదానం చేసేటప్పుడు చాలా ఇబ్బందులు జరిగాయి. అక్కడ పోయిన భక్తులు కూడా చెప్పారనమాట. అంటే వేరు జరగడం, ఫుడ్ అనేసరికి లేకపోవడం చేసిన అన్నారు. మరి గత ప్రభుత్వం మీరేమంటారు? అప్పుడు చేసినప్పుడు న్యూస్ ఛానల్లో కానీ ఎక్కడే కానీ వీళ్ళ ఛానల్స్ ఉన్నాయి కదండి, అప్పుడు ఏది పబ్లిసిటీ చేయలేదు. న్యూస్ ఛానల్ కొన్ని అయినాయి, కొన్ని 2 అంతే. వీళ్ళ దగ్గర అక్కడ ప్రజల నుంచి అయితే ఎక్కడ మాట రాలేదు కదండి. ఎందుకంటే చాలా వరకు రాలేదు, వచ్చాయి కొంతమంది వరకు. ఎందుకంటే కానీ వచ్చాయి అంతే, కానీ క్లారిటీగా అయితే రాలే కదండి. అప్పుడు తీసుకొచ్చే నెయ్యిలో కల్తీ ఉంది అప్పుడు తీయచ్చుగా బయటికి. లేదు ఇప్పుడే కావాలి. తక్కువ అమౌంట్తో కోడింగ్ చేసి టెండర్ వేశారు. 325 రూపాయలకే కేజీ నెయ్యి వస్తుంది, అందుకని ఎలా తెస్తారు అది ఇది అన్నారు. కానీ
గవర్నమెంట్ ఏం చేసింది అప్పుడు, ఏది తక్కువ ఇస్తే దాన్ని తీసుకుంటారు తప్ప అని చేస్తారు. ఇంకొకటి తమిళనాడులోనే మోస్ట్ ఫేమస్ ఇది ఈ కంపెనీ, దాని మీద నిందలేస్తున్నారు. దాంట్లో రైడ్స్ చేశారు, కానీ ఎక్కడే కానీ ఏది గుర్తించలేకపోయారు. ప్రభుత్వ వైఫల్యమే కదండి ఇది. ఇప్పుడు అంటే ఎక్కడ లేదని మీరే అంటున్నారు, ప్రభుత్వ వైఫల్యం ఎలా అంటారు మీరే? అక్కడ ఎక్కడ దొరకలేదు అన్నారు, ఎవరో చేసిన పుకారని మీరే అంటున్నారు, ప్రభుత్వ తప్ప ఎలా అవుతుంది? మరి వీళ్ళు పాపులర్ చేస్తున్నారు కదా, నెయ్యిలో కల్తీ ఉంది, నెయ్యిలో కల్తీ ఉందని ల్యాబ్ టెస్ట్లకు పంపించాం అది ఇది అని అంటాం. ల్యాబ్ టెస్ట్లు ఎప్పుడు జరిగాయండి? మొన్న 17 జరిగాయి. రిజల్ట్ వచ్చినది ఎప్పుడు 23 వచ్చింది. అది ఇప్పుడు ఏ గవర్నమెంట్లో ఉందండి? ఫామ్లో టీడీపీ. ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎలా వస్తుందండి? నిరూపించుకున్నారు కదా, మా ప్రభుత్వంలో కూడా సరిగ్గా ఉందని నిరూపించుకుంటున్నారు కదా వాళ్ళు కూడా. అదే ప్రభుత్వం తప్పేం లేదు, ఊరిని పుకార్లు శాంపుల్స్ తీసుకొచ్చి రిజల్ట్ ఇలా వచ్చింది, ఎముకలు కొవ్వుతో తయారు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని. స్మెల్ అయితే మారట్లే కదండి, లడ్డు టేస్ట్ అయితే మారట్లే కదండి, కొద్దిగా అలాగే ఉంది కదండి. సైజ్ ఒకటి కొద్దిగా తగ్గించారని టాక్ వచ్చింది, అదైతే వాస్తవమే, సైజ్ తగ్గించారని. అంటే మీరు అంటున్నారు ప్రభుత్వం తప్పని మీరు అంటున్నారు, ప్రభుత్వం తప్ప ఎక్కడ కనపట్ల నాకు అంటున్నా. ప్రతిపక్షం మీద ప్రతిపక్షం వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారని బురద చల్లుతున్నారు తప్ప అదైతే నిజం కాదండి ఎంతవరకు. అది చాలా తప్పు అండి, అది అలా చేయకూడదు కదా. ఇప్పుడు భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మనం హిందూ ధర్మం ప్రకారం మనకు ఏదైతే అతి పవిత్రంగా భావిస్తాం ఈ లడ్డూని, అట్లాంటిది ఈ లడ్డూ విషయంలో అలాంటి తప్పు పనులు చేయకూడదు కదా గవర్నమెంట్ అనేది. నిజమనే, కాకపోతే ఇది ఇక్కడి నుంచి కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ వచ్చింది, అది ఎంతవరకు ఫేక్ అవుతుంది చెప్పండి మీరు. ఇప్పుడు చిన్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రకటించాడంటే అది అబద్ధాలు అయితే ప్రకటించాడు కదా ఆయన. గత ప్రభుత్వం అనేది రిపోర్ట్స్ చెప్తున్నాయి కదా. ఇప్పుడు ఒక కంపెనీ 50 సంవత్సరాల నుంచి మనకి నెయ్యి కానీ దానికి ప్రసాదానికి సంబంధించిన అన్ని సప్లై చేస్తున్నప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి వేరే దానికి ఇచ్చిన తర్వాతే కదా మనకి లడ్డు క్వాలిటీ కూడా మనకే తెలుస్తుంది కదండి. లడ్డు క్వాలిటీ మారింది అని అందరూ గొడవ పెడుతున్నప్పుడు గత ప్రభుత్వం నుంచే వచ్చింది కదా అది, ఇంతకుముందు ఎప్పుడు రానప్పుడు ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో ఎందుకు వచ్చింది? తప్పు చేయబట్టే కదా. లడ్డు గురించి ప్రజెంట్ తిరుమల నడుస్తుంది కదా. అవునవును, నిజం అనుకుంటున్నారు అబద్ధం అనుకుంటున్నారు? అబద్ధమనే అనుకుంటున్నాము, అది తెలియదు కదా మనకు. అంటే చంద్రబాబు గారు కూడా ఇది నిజమే అంటున్నారు కదా. ఈ వాళ్ళ రాజకీయం గురించి వాళ్ళు అనొచ్చు, వీళ్ళ రాజకీయం గురించి వీళ్ళు అనొచ్చు, మనకు తెలియదు కదా. దర్యాప్తు మంచిగా తెలియాలి కదా, జరగదు అంటున్నాం. జరిగితే ఎలాంటి పరిణామాలు తీసుకోవచ్చు? అది గవర్నమెంట్ కానీ హైకోర్టు కానీ దానికి ఉన్నాయి కదా, దాని చట్టబద్ధంగా ఏమైనా తీసుకోవాలనుక తీసుకోవచ్చు. అలాంటి చేయకూడదండి, ఎందుకంటే ఆ దేవుడికి తక్కువేం కాదు. అంత అమౌంట్ ఉందా, అంత ఫండ్స్ వస్తున్నాయి దేవునికి, అందులో ప్యూరిటీ మెయింటైన్ చేయాలి. భక్తుల శాంక్టిటీ అక్కడ ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇదంతా ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ కంపార్ట్మెంట్లో ఫుడ్ ఇవ్వట్లేదు, పిల్లలకి పాలు ఇవ్వట్లేదు. మళ్ళీ అక్కడ ఏం ఎలా అవుతుందంటే ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎక్కడైతే అమౌంట్ ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు ఛాన్స్ ఉంటుంది ఇలాంటివి. కానీ చేయొద్దు ఇలాంటివి, ఎందుకంటే భక్తులు కదా వచ్చేది, అక్కడికి భక్తితో వస్తున్నారు, కోట్లాది మంది వస్తున్నారు, కోట్లాది డైలీ కలెక్షన్స్ వస్తున్నాయి దేవునికి. అయినా కానీ ఇక్కడ ఇంత చీప్గా చేయొద్దు. అలా అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ పాత ప్రభుత్వం ఉన్న సీఎంఏ ప్రసాదం చేతితో తినలేదు, అసలు చేతిలో పెడితే పక్కకు పెట్టారు. అసలు ఆయనకి అసలు ఆ భక్తి ఉందో లేదో తెలియదు ఆయనకి. ఆయన గుడికి వెళ్ళకుండా కానీ గుడి సెట్ చేసుకున్నాడు మరి, అలా భార్య కోసం ఆయన కోసం. అది అయ్యే ఛాన్స్ చాలా ఉంది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలండి. అక్కడ ఏంటంటే మెయిన్గా ఈవో అయితే ఉన్నారో వాళ్ళు హిందువులు ఉండాలి. అంతకుముందు అతను హిందూ కాదు, క్రిస్టియన్ అతను. అక్కడ ఉన్న స్టాఫ్ అంతే. ఇప్పుడు హిందూ అర్థమవుతుంది, కానీ వేరే మతం వాళ్ళు వచ్చి అక్కడ చేయొద్దు కదా. మనం ఎలా చేయట్లేదు అలా. ఇప్పుడు వర్క్ బోర్డు అవుతుంది, అది కూడా ఒకటి చూడాలి. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ ఏంటంటే మెజారిటీ వాళ్ళకి ఏంది అవ్వట్లేదు, మైనారిటీ వాళ్ళకి కోసం చేస్తున్నారు. మేము ఈ గవర్నమెంట్ వచ్చినాక పోలేదండి తిరుమలకు, బాగలేదండి. లడ్డు టేస్ట్ లేదు, మరి ఘోరంగా బాగలేదు. ఇప్పుడు బాగా చేస్తామంటున్నారు, అతను చేస్తే మంచిదే అండి. చేయకూడదండి, అతను క్రిస్టియన్ అదే కదా, మతం వేరు అట్లా, అందుకని ఆయనకు. కాకపోతే రాజకీయంలో ఉన్నప్పుడు అట్లాంటివన్నీ ఇన్వాల్వ్ కాకుండా దేవుడికి చేసేటివన్నీ ముందు ఎట్లా చేస్తున్నా అట్లా చేస్తేనే బాగుంటుంది. నమో వెంకటేశ్వర అండి. ఈ మధ్య ఒక 6 నెలల క్రితం తిరుపతి వెళ్ళానండి. టీవీలో ఆ విషయం చూడంగానే చాలా బాధేసిందండి. వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించుకునే భక్తులు అందరూ కూడా ప్రసాదానికి చాలా విలువిస్తారండి తిరుపతిలో. అట్లాంటి ప్రసాదం విషయంలో ఆవు మాంసము, పంది కొవ్వు ఇలాంటివి కలిసాయంటే చాలామంది వెజిటేరియన్స్ ఉంటారు, బ్రాహ్మణ్స్ ఉంటారు, చాలా సంప్రదాయంగా భక్తితో గుడికి వెళ్తారు, దేవుణ్ణి దండం పెట్టుకుంటారు, తర్వాత అంత పవిత్రంగా ప్రసాదాన్ని భావిస్తారు. అట్లాంటి ప్రసాదం విషయంలో ఇట్లాంటివి చేయడం అనేది చాలా దారుణం అండి. దాన్ని ఖచ్చితంగా సమాజం అంతా ఖండించాలి.
దాని విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేపట్టాలి, ఎవరిని వదలకూడదు. ఇవాళ హిందూ సమాజానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఎవరు స్పందించే విధానంలో లేరు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నామండి. అది నిజమా అంటే రిపోర్ట్స్ చూస్తే నిజం అనిపిస్తుంది. అది ఫ్యాబ్రికేటెడా నిజమా అనేది అయితే తెలియదు. అది ఎవరు చేసినా అది చాలా తప్పండి. అది అలా చేయకూడదు. హిందూ సమాజం అందరూ బాధపడుతున్నారు. ఇలా చేయటం అనేది ప్రతి వాళ్ళు మానసికంగా ఎంత బాధపడుతున్నారో ప్రతి వాడికి తెలుసు. అది కరెక్ట్ కాదు. ఏ గవర్నమెంట్ చేసినా, అది వైఎస్ఆర్సీపీ చేసినా, తెలుగుదేశంది చేసినా, ఎట్టి చేసినా అది మంచిది కాదండి. అది వాళ్ళకి పుట్టగతులు ఉండవు. ఉండే అవకాశం ఉందండి, ఉండే అవకాశం ఉంది. అప్పుడు నాణ్యత కూడా చాలా తక్కువ ఉంది అని, ఇప్పుడు బాగుంది అంటున్నారు. అందుకని అక్కడ లడ్డు ఇక్కడికి వస్తుందని చూడడానికే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది చూద్దాము అని ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిందండి. అప్పుడు లాస్ట్ టైం చూసాను, నేను క్వాలిటీ బాగాలేదు అనుకున్నాము. కానీ ఇలా జంతువు మారుతుందండి. మారింది. ఇంతకు ముందు చాలా బాగుండేది, ఎక్కువ రోజులు కూడా నిలవ ఉండేది. ఇప్పుడు అది నిలవ ఉండట్లేదు. అది కారణం రోజు రోజుకి కల్తీ కలుస్తుంది అనుకుంటున్నాం. కానీ ఇలా ఫ్యాట్, యానిమల్ ఫ్యాట్ కలుస్తుంది. ఖచ్చితంగా చెడ్డ పేరండి. అది ఖచ్చితంగా చెడ్డ పేరు అవుతుందండి. అదొక్కటే కాదండి, హిందూ సాంప్రదాయం ప్రకారం గుళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని వేరే రూట్కి ఎందుకు వెళ్ళి డైవర్ట్ చేస్తున్నారు, అది ఎందుకు ఒప్పుకుంటున్నారు? వేరే మతస్థులు, అన్ని మతస్థుల దగ్గర నుంచి వచ్చిన ఏ ఫండ్స్ అయినా బయట వాడడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అటువంటిది హిందూ సాంప్రదాయంలో గుడికి మనం ఎంతో పవిత్రంగా వచ్చి మనం ఇచ్చిన డబ్బుల్ని తీసుకెళ్ళి వేరే రోడ్లకు వేసుకోవడానికి, వేరే వాటికి ఎందుకు డెవలప్ చేస్తున్నారు? అది కరెక్ట్ కాదు కదండి. అది ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, హిందూ సమాజంకి డెవలప్ చేయడానికి ఒక కమిటీ ఏర్పడాలి, నేషనల్ వైడ్ కమిటీ ఏర్పడాలని. నాకు అది పాయింట్ చాలా బాగా నచ్చింది. అటువంటిది ఖచ్చితంగా చేసి తీరాలి. ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలి. ఇక్కడ ఆ డబ్బులు తీసుకొచ్చి డెవలప్ చేయాలి కదండి. డెవలప్ చేసుకోకుండా వేరే చోటుకి వెళ్తాము. ఈ 75 lakhs లేక మనం వేరే చోటికి గుజరాత్కి వెళ్ళాల్సిన ల్యాబ్కి గుజరాత్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అది 75 lakhs తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర లేవా? కొన్ని కోటాను కోట్లు, ప్రతిరోజు 3 కోట్ల దాకా వస్తుంది. ఆ 3 కోట్లలో 75 లక్షలు పెట్టి ఒక ల్యాబొరేటరీ పెట్టించలేకపోయారా ఈ రోజు వరకు? సో ఇటువంటివన్నీ తీసుకురావాలండి. వేరే చోటికి వెళ్ళేందుకు కాంప్రమైజ్ అవ్వాలి. అది మనకే చేసుకోవచ్చు కదా. అది తప్పు జరగటము అని అంటే మనం ఏది నిర్ధారించి చెప్పలేము. ఎప్పటివరకైతే అది పరీక్షలో, ల్యాబ్ టెస్ట్లో అది పూర్తి అయితే కానీ, దాని రిపోర్ట్ వస్తే కానీ అది మనం చెప్పలేము. సీఎం ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు కానీ, బాబు గారి, ఆయన జగన్ కానీ, నిజం అనేది తెలియాలి. అది తెలియాలి అంటే ఒక జడ్జితోని నిష్పక్షపాతంగా దానికి నిష్పక్షపాతంగా పరీక్ష చేసేసి దానిలో ఉన్న తప్పులన్నీ సరిదిద్ది, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రభుత్వము ప్రజలకి ఇక ముందు మేము మంచిగా చేస్తాము, అటువంటి పొరపాట్లు మళ్ళీ చెయ్యము, జరిగిన దానికి విచారిస్తూ వారికి ఎవరు నిజంగానే తప్పు జరిగితే, ఎందుకంటే తిరుపతి దేవస్థానము ముఖ్య పూజారి కూడా నేను 5 సంవత్సరాల నుండి చెప్తున్నాను కమిటీ వాళ్ళకి, వాళ్ళు వినటం లేదు అని కూడా అన్నాడు ఆయన. భక్తులు అవును. అందు గురించి ఇప్పుడు మనము కరెక్ట్గా ఏ విషయం తెలియంది ఎవరిని నిందించలేము. పరీక్షలో చేసేసి నిజంగానే అది తప్పకుండా తీసుకోవాలి ఎవరైనా సరే.